హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ సోషల్ క్లాసెస్ అండి ఫర్ టెట్ అండ్ డిఎస్సి. సో పాలిటీ ఫస్ట్ ఇయర్ అండి. సో లాస్ట్ క్లాస్లో 10th చాప్టర్ ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ 11th చాప్టర్ ప్రభుత్వాంగాలు. ఓకేనండి. అధికార పృథక్కరణ సిద్ధాంతం, శాసనశాఖ దాని యొక్క నిర్మాణం, అధికారాలు, విధులు, కార్యనిర్వాహక శాఖ దాని యొక్క నిర్మాణం, అధికారాలు, విధులు, న్యాయశాఖ దాని యొక్క నిర్మాణం, అధికారాలు, విధులు, న్యాయ సమీక్షాధికారం, న్యాయశాఖ క్రియాశీలత. పరిచయం అండి. రాజ్యానికి ప్రభుత్వం ఏజెంటుగా వ్యవహరిస్తుంది. రాజ్యానికి ప్రభుత్వం అనేది ఏజెంటుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పాలనా నిర్వహణకు చెందిన సంస్థ. ప్రభుత్వం అనేది పాలన నిర్వహణకు చెందిన సంస్థ. ఇది రాజ్య ఆకాంక్షను వ్యక్తీకరిస్తూ అమలు చేస్తుంది. అదేవిధంగా రాజ్యాన్ని నడిపించే యంత్రాంగంగా పనిచేస్తుంది. ఓకేనండి. ఇదేం చేస్తుంది? ఇక్కడ రాజ్య ఆకాంక్షలను వ్యవస్థీకరిస్తూ అదేవిధంగా అమలు చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇంకా రాజ్యాన్ని నడిపించే యంత్రాంగము. ఓకేనా? రాజ్యాంగాన్ని నడిపించే యంత్రాంగం ప్రభుత్వం. ప్రభుత్వం అనే పదం సాధారణంగా ప్రభుత్వ రాజకీయ సంస్థను సూచించడానికి ఉపయోగిస్తారు. ఇది రాజ్య విధులను నిర్వహిస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ రాజ్య విధులను నిర్వహిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం లేకుండా రాజ్యం విధులను నిర్వహించలేదు. ఓకేనా అండి? ప్రభుత్వ యంత్రాంగం లేకుండా రాజ్యం అనేది విధులను నిర్వహించలేదు. సాధారణంగా ప్రభుత్వాలు వివిధ రకాలుగా ఉన్నాయి. అవి రాజరికం, కులీన, ప్రజాస్వామ్య, గణతంత్ర, సైనిక మొదలైనవి. గత కాలం నుంచి చూస్తే ప్రభుత్వం ఒక రూపం లేదా అనేక రూపాల్లో ఉనికిలో ఉండి వివిధ హోదాల్లో మారుతూ వస్తుంది. ఆధునిక ప్రభుత్వాలన్నీ 3 అంగాలతో పనిచేస్తాయి. ఎన్నికడ ఆధునిక ప్రభుత్వాలు 3 అంగాలతో పనిచేస్తున్నాయి. అవి శాసనశాఖ, కార్యనిర్మాణ శాఖ, న్యాయశాఖ. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనశాఖ అత్యున్నతమైనది, విస్తృతమైన శాసనసభ అధికారాలను కలిగి ఉంది. ఏంటి? ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనశాఖ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ అత్యున్నతమైన, విస్తృతమైన శాసనసభ అధికారాలను ఏం చేస్తుంది? కలిగి ఉంది. న్యాయశాఖ 3వ ప్రభుత్వాంగం. న్యాయశాఖ అయినది ఇక్కడ 3వది ప్రభుత్వాంగం. ఓకేనా అండి? ఇది ప్రభుత్వంలో న్యాయ నిర్ణయాలకు సంబంధించిన తీర్పులు ఇస్తుంది. ప్రభుత్వాలకు న్యాయ నిర్ణయాలకు సంబంధించిన తీర్పులు అనేది ఇస్తుంది. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అధికార దుర్వినియోగాల నుండి ప్రజలు వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే బాధ్యత న్యాయశాఖపై ఉంచబడింది. ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించి నిష్పాక్షికంగా మధ్యవర్తిత్వం చేసి తీర్పులు ఇస్తుంది. ఓకేనండి? ఈజీనే ఉంది కదా అండి? ఓకే. సో ఇంటర్ సిలబస్ అనగానే కొంచెం అంటే ఎంతుంటుందో సిలబస్ అని కొంచెం భయం ఉంటుందండి. సో ఒక్కసారి చదివితే నార్మల్గానే ఉందండి 10th 9th కంపేర్ చేసుకుంటే. సో పాలిటీ అండి ఫస్ట్ ఇయర్ వరకు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ అధికార పృథక్కరణ సిద్ధాంతం. ఆధునిక ప్రభుత్వాలు ఉన్నతంగా వ్యవస్థీకృతమై ఉన్నాయి. ఓకేనా అండి? ఆధునిక ప్రభుత్వాలు ఉన్నతంగా వ్యవస్థీకృతమై ఉన్నాయి. ఇవి ఎక్కువ జనాదరణ పొందిన ప్రభుత్వాలు. రాజనీతి శాస్త్రజ్ఞులు సిసిరో, జీన్ బోడిన్, జాన్ లాక్ మొదలైన వారు 3 ప్రభుత్వాంగాల మధ్య ఉండే పరస్పర సంబంధం గురించి వివరించారు. ఇక్కడ 3 వ్యక్తులు అండి. 3 వ్యక్తులు 3 ప్రభుత్వాంగాల గురించి తెలియజేయడం జరిగింది. ఎవరిక్కడ? సిసిరో, జీన్ బోడిన్, జాన్ లాక్. ఈ 3 కూడా ఈ సందర్భంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త మాంటెస్క్యూ మొదట అధికార ఏర్పాటువాద సిద్ధాంతాన్ని, ఎవరిక్కడ? ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త ఎవరిక్కడ? మాంటెస్క్యూ మొదట అధికార ఏర్పాటువాద సిద్ధాంతాన్ని, అనగా అధికార పృథక్కరణ సిద్ధాంతం, ఏర్పాటువాదం. ఓకేనా అండి? ఏర్పాటువాదం తన గ్రంథమైన స్పిరిట్ ఆఫ్ ద లాస్ 1748లో వివరించాడు.
శాసన నిర్వహణ అధికారం, కార్యనిర్వహణ అధికారం రెండు ఒకే వ్యక్తి చేతిలో లేదా వ్యక్తులతో ఏర్పాటైన సంస్థ చేతిలో ఉంచినట్లయితే స్వేచ్ఛ అంతరిస్తుందని, వీరి మధ్య అధికారాల పరస్పర సంబంధాలను కలిగి ఉండాలని స్పష్టంగా వివరించాడు. ఈ పాయింట్ కోసం ఒకసారి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ తెచ్చిన అండి. ఇక్కడ చూడండి. ద స్పిరిట్ ఆఫ్ ద లాస్ అన్న పుస్తకంలో మాంటెస్క్యూ అనే తత్వవేత్త అధికారాన్ని శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల మధ్య విభజించాలని ప్రతిపాదించాడు. సో ఇదండి మాంటెస్క్యూ. ఇది ఫ్రెంచ్ విప్లవంలో ఇదంతా కూడా. సో ఇగోండి, ఫ్రెంచ్ రాజతత్వవేత్త మాంటెస్క్యూ మొదటి అధికార వేర్పాటువాద సిద్ధాంతాన్ని, అధికార పృథక్కరణ సిద్ధాంతం తన గ్రంథమైన స్పిరిట్ ఆఫ్ ద లాస్ 1748లో వివరించాడు. శాసన నిర్వహణ అధికారం, కార్యనిర్వహణ అధికారం రెండు ఒకే వ్యక్తి చేతిలో లేదా వ్యక్తులతో ఏర్పాటైన సంస్థ చేతిలో ఉంచినట్లయితే స్వేచ్ఛ అంతరిస్తుందని, వీటి మధ్య అధికారాలు పరస్పర సంబంధాలను కలిగి ఉండాలని స్పష్టంగా వివరించాడు. ఓకే అండి. అంటే అధికారం అంతా కూడా ఒకరి చేతిలో ఉంటే ఏ విధంగా అంటే ఫలితం అనేది రావద్దు అనేది చెప్పడం. ఇక్కడ స్వేచ్ఛ అనేది అంతరించిపోతుంది అన్నమాట. తదనంతర కాలంలో బ్లాక్స్టోన్, ఇంగ్లీష్ న్యాయ కోవిదులు కూడా అధికార ఏర్పాటు సిద్ధాంతం వివరించడం జరిగింది. మాంటెస్క్యూ ఈ సిద్ధాంతాన్ని అధికారాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, ఓకేనా, ఈయన ఎందుకు ప్రతిపాదించాడు అంటే అధికారాల దుర్వినియోగం అనేదాన్ని నిరోధించడానికి, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడానికి. సో ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ తీసుకొచ్చండి. ఏంటి? అధికార దుర్వినియోగాన్ని నిరోధించడానికి, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడానికి ప్రతిపాదించాడు. ఆయన అభిప్రాయంలో వ్యక్తుల రాజకీయ స్వేచ్ఛలు కేవలం ఆధునిక మితవాద ప్రభుత్వాల్లో మాత్రమే కాపాడబడతాయి. ఇతని సిద్ధాంతం అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే కాకుండా ప్రతి అంగం తన పరిధికి లోబడి చర్యలు చేపట్టే విధంగా తీర్చిదిద్దింది. మాంటెస్క్యూ సిద్ధాంతం ద్వారా సమతుల్య నిరోధక సూత్రాన్ని ప్రతి అంగం పాటించే విధంగా చెప్పాడు. ఇతని సిద్ధాంతం అమెరికా రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక అయింది. ఓకేనా అండి. అమెరికా రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక అయింది. అమెరికా రాజ్యాంగంలోని మొదట 3 ప్రకరణలు వేర్పాటు సిద్ధాంతాన్ని పేర్కొన్నాయి. ఓకే అండి. పృథక్కరణ అంటే వేర్పాటు అనమాట. మాంటెస్క్యూ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వివిధ దేశాలు రాజ్యాంగాలు భారతదేశంతో సహా తమ రాజ్యాంగాలలో పొందుపరిచాయి. ఓకేనా అండి. భారతదేశంతో కూడా అంటే ఈ కార్యనిర్వహణం, శాసననిర్వాహక శాఖ అనే వాటిని పొందుపరచడం జరిగిందన్నమాట రాజ్యాంగాల్లో. నెక్స్ట్ మాంటెస్క్యూ యొక్క సిద్ధాంతాన్ని, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ 3 అంగాలు కూడా వేరు చేయబడి ఉన్నాయి. ఓకేనా. పార్లమెంటరీ వ్యవస్థలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు పరస్పర సహకారం, శాసన శాఖసే కార్యనిర్వాహక శాఖ సృష్టించబడింది. శాసన శాఖ చేత కార్యనిర్వాహక శాఖ అనేది ఇక్కడ సృష్టించబడింది. ఈ 2 వ్యవస్థలతో పోల్చితే న్యాయశాఖ ప్రత్యేకంగా ఉంది. అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంది. రాజ్యాంగంలో న్యాయశాఖకు సంబంధించినంత వరకు పరిమిత అధికారాలు ఉన్నాయి. ఓకేనా. రాజ్యాంగంలో న్యాయశాఖకు సంబంధించినంత వరకు ఏముంది? పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఓకే. ఈ క్రింది వాణిలో ఏ శాఖకు పరిమితమైన అధికారులు ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? న్యాయ శాఖకి. రాజ్యాంగ సవరణ చేసే అధికారం భారత రాజ్యాంగంలో కల్పించబడింది. సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేసే అధికారం రాజ్యాంగ సవరణకు లోబడి ఉంది. ఓకేనా అండి. సుప్రీంకోర్టు ఇచ్చే న్యాయ సమీక్ష చేసే అధికారం అంతా కూడా రాజ్యాంగ సవరణకు లోబడే ఉంటుందన్నమాట. నెక్స్ట్, అందుకని ఈ 3 ప్రభుత్వాంగాలు వివిధ వ్యవస్థలలో పరస్పర సంబంధం కలిగి ఆయా దేశాల రాజ్యాంగాలలో వేరువేరుగా ఉన్నాయి. ప్రభుత్వాలన్నీ కూడా ఒక అంగీకార వ్యవస్థగా ఉన్నాయి. ఒక అంగానికి ఇంకో అంగం పరస్పర అంగీకారంతో పనిచేస్తాయి. ఓకే కదండి. అంటే వీటి మధ్య కూడా పరస్పరం అనేది కొనసాగుతూ ఉండాలన్నమాట. ప్రభుత్వ అంగాలైన 3 గురించి ఈ విధంగా వివరించడమైనది. ఓకేనా అండి. ఓకే.
శాసనశాఖ నిర్మాణం, అధికారాలు, విధులు. ప్రభుత్వాంగాల్లో శాసనశాఖ అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లోని సభలు సమాలోచనకు, చర్చలకు, వివిధ అభిప్రాయాలకు సమతుల్యం కల్పిస్తాయి. అభిప్రాయాలకు సమతుల్యం కల్పిస్తాయి. వివిధ వర్గాల అభిప్రాయాలకు, ప్రయోజనాలకు అవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆధునిక కాలంలో ప్రాతినిధ్య పద్ధతి బాగా అభివృద్ధి చెందింది. ఏ పద్ధతి? ఇక్కడ ప్రాతినిధ్య పద్ధతి అనేది బాగా డెవలప్ అయి ఉందన్నమాట. శాసనసభల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వివిధ దేశాల్లో వివిధ రకాలుగా కల్పించడం జరుగుతుంది. వివిధ దేశాల్లో జరుగుతుందన్నమాట. ప్రాదేశిక ప్రాతినిధ్య విధానంలో దేశాన్ని భౌగోళిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ప్రతినిధులను శాసనసభకు ఎన్నుకుంటారు. ఇక్కడ చూడండి, ప్రాదేశిక ప్రాతినిధ్య విధానంలో దేశాన్ని భౌగోళిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ఆయా నియోజకవర్గాల ప్రజలు తమ ప్రతినిధులను శాసనసభకు ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్య విధానంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతుంది. ఓటు బదిలీ పద్ధతి జాబితా పద్ధతుల ద్వారా కూడా ప్రతినిధులను ఎన్నుకునే మార్గాలున్నాయి. నేడు ప్రపంచమంతటా భౌగోళిక నియోజకవర్గాల ప్రాతినిధ్య పద్ధతి అమలులో ఉంది. ఇక్కడ ప్రపంచమంతటా భౌగోళిక నియోజకవర్గాల ప్రాతినిధ్య పద్ధతి అమలులో ఉంది. అంటే నియోజకవర్గాలు కేటాయించడం అన్నమాట. శాసనసభ నిర్మాణం, ఎగ్జాంపుల్ తెలంగాణ నియోజకవర్గాలు, ఏపీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా అండి. సో ఆ విధంగా శాసనసభ నిర్మాణం అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేదు. శాసన నిర్మాణానికి సంబంధించిన మొదటి సమస్య ఏమిటంటే అది ఏకసభగా ఉండాలా, రెండు సభలుగా ఉండాలా? ఏకసభ పద్ధతిలో ఒకే శాసనసభ ఉంటుంది. ద్విసభ విధానంలో ఎగువ సభ, దిగువ సభలతో శాసనసభ ఏర్పడుతుంది. అనేక దేశాల్లో శాసనసభలు ద్విసభలుగా ఉన్నాయి. శాసనసభ రెండు విభాగాలుగా ఉన్న కొన్ని దేశాల పేర్లు ఓకేనా అండి. ఎగువ సభ, దిగువ సభ మొత్తం శాసనసభలు. సో దేశాల పేర్లు ఏంటి? ఇంగ్లాండ్లో ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్, దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్, మొత్తం పార్లమెంట్. అమెరికన్ ఎగువ సభని సెనెట్ అంటారు. దిగువ సభను హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. పార్లమెంట్ని ఏమంటాం? పార్లమెంట్ ఏమంటాం అమెరికాలో అంటే కాంగ్రెస్ అంటాం. మన దగ్గర పార్లమెంట్ అంటాం మనం కూడా. ఇండియా రాజ్యసభ, లోక్సభ. యూనియన్ పార్లమెంట్. పూర్వ రష్యా సోవియట్ ఆఫ్ నేషనాలిటీస్, సోవియట్ ఆఫ్ యూనియన్, సుప్రీం సోవియట్. స్విట్జర్లాండ్ కౌన్సిల్ ఫర్ స్టేట్స్, నేషనల్ కౌన్సిల్, ఫెడరల్ అసెంబ్లీ. కెనడా సెనెట్. సో అమెరికాలో కూడా ఎగువ సభని సెనెటే అంటారు, రాజ్యసభను. కెనడాలో కూడా సెనెటే ఉంది. నెక్స్ట్ హౌస్ ఆఫ్ కామన్స్. ఓకే, హౌస్ ఆఫ్ కామన్స్ అనేది ఇంగ్లాండ్కి అదేవిధంగా కెనడాకి సేమ్ ఉంది, హౌస్ ఆఫ్ కామన్స్. నెక్స్ట్ పార్లమెంట్. ఓకేనా. ఎగువ సభ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా నిర్మితమై ఉంటుంది. కొన్ని దేశాల్లో ఎగువ సభ సభ్యులు వారసత్వ సూత్రం ఆధారంగా సభ్యత్వం పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజుల పరిపాలన. కొన్ని దేశాల్లో ఎగువ సభ సభ్యులను కార్యనిర్వాహక శాఖ నిర్ణీత కాలానికి నియమిస్తుంది. కొన్ని దేశాల్లో ఎగువ సభ సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు. ఇది మన దగ్గర ఎన్నుకుంటారు. ఎగువ సభ సభ్యులను ఎన్నుకోరు, దిగువ సభ సభ్యులను ఎన్నుకుంటారు, లోక్సభను. కొన్ని దేశాల్లో ఎగువ సభ సభ్యులు పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. సో మన దగ్గర పరోక్ష పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటి? కార్యనిర్వాహక శాఖ నిర్ణీత కాలానికి నియమిస్తుంది. ఓకేనా. సో ఎన్ని ఇయర్స్ అండి? లోక్సభ 6 years, లోక్సభనేమో 5 years, రాజ్యసభనేమో 6 years. నెక్స్ట్ సమైక్య రాజ్యాల్లో ఎగువ సభగా ఆ సమైక్యలోని రాష్ట్రాల నుంచి సభ్యులు ఎన్నికవుతారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఈ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. అన్ని దేశాల్లో దిగువ సభల నిర్మాణం దాదాపు ఒకే రకంగా ఉంటుంది. ఉంటుందన్నమాట. సార్వజనీన ఓటు హక్కు ద్వారా దిగువ సభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.
ప్రజలు నేరుగా ఎన్నుకునే సభ్యుల అత్యున్నత ప్రాధాన్యం ఉంటుంది. ఓకేనండి. కొన్ని దేశాల్లో దిగువ సభలు నిర్మాణాన్ని పట్టిక రూపంలో కింద చూపించడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ దిగువ సభల పేర్లు. ఓకే, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, స్విట్జర్లాండ్, ఇండియా. ఓకే, దిగువ సభ పేరు కామన్ సభ, నేషనల్ అసెంబ్లీ, ప్రజా ప్రతినిధుల సభ అమెరికాలో అంటారు, నేషనల్ కౌన్సిల్, లోక్సభ ఇండియాలో. నెక్స్ట్ సభ్యుల సంఖ్య ఇంగ్లాండ్లో 630, ఫ్రాన్స్లో 627, అమెరికాలో 438, స్విట్జర్లాండ్లో 194, ఇండియాలో 543. పదవీ కాలం 5 సంవత్సరాలు ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో 5 సంవత్సరాలు, అమెరికాలో మాత్రం 2 years అంటండి, స్విట్జర్లాండ్లో 4 years, అదేవిధంగా ఇండియాలో 5 years. సో ఇక్కడ స్విట్జర్లాండ్లో అమెరికాలో కొంచెం చేంజ్ ఉంది. స్విట్జర్లాండ్లో ఏమో 4, ఓకేనా, అమెరికా 2 years. సభ రద్దు నిర్ణీత కాలంలోపే రద్దు కావచ్చు, నిర్ణీత కాలంలోపే రద్దు కావచ్చు, నిర్ణీత కాలంలోపే రద్దు కావచ్చు, నిర్ణీత కాలానికి ముందు రద్దు కావచ్చు, కాలానికి ముందు రద్దు కావచ్చు, నిర్ణీత కాలంలోపే రద్దు కావచ్చు. సో ఇది కూడా. పోటీ చేయడానికి కనీస వయసు 21 years ఇంగ్లాండ్లో, 23 years ఫ్రాన్స్లో, 25 years అమెరికాలో, 21 years స్విట్జర్లాండ్లో, 25 years ఇండియాలో. సో ఇక్కడ స్విట్జర్లాండ్కి అదేవిధంగా ఇంగ్లాండ్కి సేమ్ ఉంది, 21 years 21 years. ఇక్కడ ఫ్రాన్స్కి మాత్రం 23 years ఉంది, అమెరికాకి ఇండియాకి సేమ్ 25 years. ఏకసభ ద్విశాసన సభ విధానం. శాసనసభ ఏకసభగా 2 సభలుగా ఉండాలా అనే విషయం వివాదాస్పదమైంది. కొందరు 2 సభలుగా ఉండాలని, మరికొందరు ఏకసభగా ఉండాలని అంటారు. ద్విసభగా శాసనసభ ఉంటే చట్టాలకు జాగ్రత్తగా నిర్మించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ద్విసభగా శాసనసభ ఉంటే చట్టాలకి ఇక్కడ జాగ్రత్తగా నిర్మించడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. దిగువ సభ తొందరపాటు నిర్ణయాలను ఎగువ సభ నిరోధిస్తుంది. ఏకసభ విధానంలో శాసనసభ నిరంకుశంగా వ్యవహరించడానికి అవకాశం ఉంది. అందువల్ల దిగువ సభ విధానం శ్రేయస్కరమైందంటారు. ఏకసభ దిగువ సభ విధానాల వల్ల ప్రయోజనాలు లోపాలు 2 ఉన్నాయి. సో ద్విసభ విధానానికి అనుకూలత చూద్దామండి. ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఓకే, దిగువ సభ పనితీరుపై ఎగువ సభ నియంత్రణ చేసే అధికారం ఉంది. ఓకేనా, దిగువ సభ విధానంపై దిగువ సభ చేసే తొందరపాటు శాసనాల సుదీర్ఘ చర్చలలో ప్రయోజనకరమైనవిగా రూపొందించవచ్చు. శాసన విధానానికి అదనపు రక్షణ కల్పిస్తుంది. ఎగువ సభలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. మేధావులకు, సంఘ సేవకులకు ఎగువ సభ ప్రాతినిధ్యం కల్పించి వారి సేవలు విభజించుకోవచ్చు. వ్యక్తి స్వేచ్ఛను, అల్పసంఖ్యాకుల స్వాతంత్రాన్ని హరించకుండా కాపాడుతుంది. ఏంటి ఇక్కడ వ్యక్తి యొక్క స్వేచ్ఛను, అదేవిధంగా అల్పసంఖ్యాకుల యొక్క స్వాతంత్రాన్ని హరించకుండా కాపాడుతుంది. ఏది ద్విసభ విధానం. సమైక్య ప్రభుత్వ విధానంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎగువ సభ సరైనది. ఓకేనా, ఇక్కడ ఏంటి సమైక్య ప్రభుత్వ విధానంలో రాష్ట్రాలకి ప్రాతినిధ్యం అనేది కల్పించడం అనేది ఎగువ సభ సరైనదన్నమాట. నెక్స్ట్ ద్విసభ విధానానికి ప్రతికూలత. ఇదేమో అనుకూలత, ఇదేమో ప్రతికూలత. సో ఇదేమో ప్రయోజనాలు, ఇదేమో లోపాలు. ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక సభ సరిపోతుంది. ఓకేనండి, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక్క సభ సరిపోతుంది. ఏకశాసన సభ విధానం సరళమైంది, స్పష్టమైంది. దిగువ సభకున్న శక్తివంతమైన అధికారాన్ని ఎగువ సభ అడ్డుకోజాలదు. 2 సభ వల్ల కాలహరణం
ధనవ్యయం జరుగుతుంది. అంటే కాలం వృధా అవుతుందని, ధనవ్యయం జరుగుతుందని, ఎక్కువగా వ్యయం అవుతుందని. ఎగువ సభ పేరుతో ప్రత్యేక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం అప్రజాస్వామికం. శాసనసభ అధికారాలు, విధులు. ప్రజలు అభిమతాననుసరించి చట్టాలు రూపొందించడమే శాసనసభ ప్రధాన విధి. ఆధునిక సభలో చట్ట నిర్మాణంతో పాటు కొన్ని పాలనా విధులను, న్యాయ విధులను కూడా నిర్వహిస్తోంది. ఒకటి పాలనా విధులను, అదేవిధంగా న్యాయ విధులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ రూపాలను బట్టి కూడా శాసనసభ విధులు ఆధారపడి ఉంటాయి. ఓకేనా అండి? ప్రభుత్వం రూపాన్ని బట్టి కూడా విధులు అనేది ఆధారపడి ఉంటాయి అన్నమాట. అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర పరిమితంగా ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర అనేది పరిమితంగా ఉంటుంది. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలో శాసనసభ పాత్ర విస్తృతంగా ఉంటుంది. పార్లమెంటరీ దాంట్లోనేమో విస్తృతంగా ఉంటుంది దీని యొక్క పాత్ర అనేది. ఓకే, అదే ఇక్కడ అధ్యక్ష తరహాలనేమో శాసనసభ యొక్క పాత్ర అనేది పరిమితంగా ఉంటుంది. శాసనసభ విధులను క్రింద శీర్షికల కింద వివరించడమైనది. శాసన నిర్మాణం, కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ, ఆర్థిక సంబంధ విధులు, రాజ్యాంగ విధులు, ఇతర విధులు. శాసన నిర్మాణం శాసనసభ ప్రాథమిక విధి. ప్రజల అభిమతాలకు గుర్తించి వాటికి అనుగుణంగా శాసనాలు చేయడమే శాసనసభ ముఖ్య కర్తవ్యం. కొత్త చట్టాలను చేయడానికి, కాలదోషం పట్టిన చట్టాలను మార్పు చేయడానికి, అంటే వాటి యొక్క కాలపరిమితి అనేది అయిపోయిన తర్వాత రద్దు చేయడానికి శాసనసభకు అధికారం ఉంది. అంటే కొత్త చట్టాలు చేయడానికి, అదేవిధంగా కాలపరిమితి అయిపోయిన చట్టాలను రద్దు చేయడానికి, మార్పు చేయడానికి, అదేవిధంగా రద్దు చేయడానికి కూడా శాసనసభకు అధికారం ఉంది. శాసనాలు చేయడమే కాక వివిధ విషయాల మీద వివరంగా చర్చలు జరపడం, సమాలోచన చేయడం కూడా శాసనసభ విధి. ప్రతి బిల్లు శాసనంగా ఆమోదం పొందే హక్కు శాసనసభ దానికి సంబంధించి అన్ని అంశాలను విపులంగా చర్చిస్తోంది. ఓకేనండి? బిల్లు విషయంలో కూడా ప్రతి బిల్లు శాసనంగా ఆమోదం పొందే ముందు శాసనసభ దానికి సంబంధించి అన్ని అంశాలను విపులంగా చర్చిస్తుంది. సో అన్ని అంశాలను ఒకసారి చెక్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో మంత్రిమండలి శాసనసభకు బాధ్యత వహిస్తుంది. ఓకేనా? శాసనసభకు పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో మంత్రిమండలి శాసనసభకి ఏం చేస్తే కూడా బాధ్యత వహిస్తుంది. దేశంలో తలెత్తే సమస్యల గురించి, వాటి పరిష్కారాలను గురించి వివిధ తీర్మానాల ద్వారా, ప్రశ్నోత్తరాల సమయం ద్వారా మంత్రి వర్గంపై శాసనసభ అజమాయిషి చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఓకే, నన్ను అర్థమైంది కదండి. ఇక్కడ పరిష్కారాల గురించి వివిధ తీర్మానాల ద్వారా, ప్రశ్నోత్తరాల సమయం ద్వారా మంత్రివర్గంపై శాసనసభ అజమాయిషి చేస్తుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తుంది. ఏది? కార్యనిర్వాహక వర్గం. ఓకేనా అండి? నెక్స్ట్, ఆర్థిక సంబంధ విధులు. ప్రజాస్వామ్య దేశంలో శాసనసభకు ఉండే ఆర్థిక విధులు ముఖ్యమైనవి. శాసనసభ వివిధ పద్దుల కింద, అంటే ఇక్కడ ఏంటి, శాసనసభ వివిధ పద్దుల కింద ఆదాయ వ్యయాలను బడ్జెట్ రూపంలో ఆమోదిస్తుంది. సో చిట్టా పద్దులు అండి, పద్దులు ఉంటాయి కదా, తెలుసు కదండి, ఆవర్జావన్నీ. సో పద్దుల కింద ఆదాయ వ్యయాలను బడ్జెట్ రూపంలో ఆమోదిస్తుంది. ప్రభుత్వం ఎంత ఆదాయాన్ని ఏ పద్దుల కింద ఖర్చు పెట్టాలో శాసనసభ నిర్ణయిస్తుంది. ఓకేనా? ఏ పద్దుల కింద అయితే ఖర్చు పెట్టాలో శాసనసభ అని నిర్ణయిస్తుంది అనమాట. శాసనసభ అనుమతి లేకుండా కొత్త పన్నులను విధించరాదు. శాసనసభ అనుమతి లేకుండా కొత్త పన్నులు విధించరాదు. ఉన్న పన్నులను రద్దు చేయరాదు. ఉన్న పన్నులను ఏమో రద్దు చేయడానికి రాదు, కొత్త పన్నులకైతే మళ్ళీ శాసనసభ యొక్క అనుమతి అనేది కావాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్, న్యాయ సంబంధ విధులు. శాసనసభలు, ముఖ్యంగా ఎగువ సభలు న్యాయ సంబంధిత విధులను కూడా నిర్వహిస్తాయి. ఇంగ్లాండ్లో ప్రభువుల సభ అత్యున్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది. ఇంగ్లాండ్లో ఎవరి సభ? ఇక్కడ ప్రభువుల సభ అనేది
అత్యున్నత న్యాయస్థానంగా పనిచేస్తుంది. అమెరికా, ఇండియాలో రాష్ట్రపతి పైన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చే అభియోగాలను జాతీయ శాసనసభలు విచారిస్తాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను శాసనసభ ప్రత్యేక కమిటీల ద్వారా విచారణ జరుపుతుంది. ప్రత్యేక సభా హక్కులు అతిక్రమించిన వారికి దండించడానికి కూడా శాసనసభకు అధికారం ఉంది. ఓకేనా అండి? శాసనసభకి ఏముంది ఇక్కడ? దండించే అధికారం కూడా ఉందన్నమాట. అంటే ప్రత్యేక సభ హక్కులను కూడా అతిక్రమించడానికి హక్కులు ఉన్నాయి, అదేవిధంగా దండించడానికి కూడా హక్కులు అనేవి ఉన్నాయి అన్నమాట శాసనసభకి. నెక్స్ట్ రాజ్యాంగ విధులు. ఓకే, రాజ్యాంగ విధులు సాధారణ శాసనాలు చేయడమే కాకుండా శాసనసభలకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం కూడా ఉంటుంది. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మౌలిక శాసనమైన రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయడానికి చట్టసభలకు అధికారం ఉంది. ఏంటి ఇక్కడ రాజ్యాంగ విధులు? ఏంటి ఇక్కడ? దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మౌలిక శాసనమైన రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేయడానికి చట్టసభలకు అధికారం ఉంది. ఇతర విధులు. పై విధులతో పాటు శాసనసభకు మరికొన్ని విధులు కూడా ఉన్నాయి. ఓకేనా అండి? మరికొన్ని విధులు కూడా ఉన్నాయన్నమాట. వాటిలో కొన్ని కింది విధంగా ఉన్నాయని చూద్దాం. ప్రభుత్వం ప్రకటించే ఆర్డినెన్స్లను ఆమోదించడం లేదా తిరస్కరించడం. ఏంటి ఇక్కడ? ప్రభుత్వం ప్రకటించే ఆర్డినెన్స్లను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. సభాధ్యక్షులను ఎన్నుకోవడం, ప్రభుత్వ వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి అవసరమైన కమిటీలను నియమించడం, సభా కార్యక్రమాలను సంబంధించిన నియమాలను రూపొందించడం. శాసనసభల ప్రాముఖ్యం, తగ్గుదల. సో కొంచెం దీని యొక్క తగ్గుదల అనేది చూద్దాం. నెక్స్ట్, ఆధునిక రాజ్యాల్లో సిద్ధాంతరీత్యా సర్వాధికారాలున్న శాసనసభ ప్రాముఖ్యం క్రమేణా తగ్గిపోతుందని రాజనీతి శాస్త్రజ్ఞుల భావన. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కార్యనిర్వాహక శాఖ అనేక అధికారాలు సంతరించుకుంది. ఆర్థిక, సామాజిక రంగాల్లో సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి రాజ్యాంగపరంగా, చట్టరీత్యా కార్యనిర్వాహక శాఖ నూతన అధికారాలను సంపాదించుకుంది. ఓకే, ఇక్కడ ఏంటి? రాజ్యాంగం పరంగా సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి ఏంటి? ఇక్కడ రాజ్యాంగపరంగా, చట్టరీత్యా కార్యనిర్వాహక శాఖ అనేది నూతన అధికారాలను సంపాదించుకుంది. సాంకేతిక, వైజ్ఞానిక అభివృద్ధి ఫలితంగా కొత్త విషయాలు ప్రభుత్వ విధానాల్లో చోటు చేసుకోవడంలో వాటిని అర్థం చేసుకునే సాధారణ సామర్థ్యం శాసనసభకు పూర్తిగా లేకపోవడం వల్ల శాసనసభ కార్యనిర్వాహక శాఖపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఓకేనా అండి? ఏంటి ఇక్కడ? సాంకేతికంగా, వైజ్ఞానికంగా డెవలప్ అనేది కూడా ఇప్పుడు ఏమైంది? శాసనసభ కంటే కూడా కార్యనిర్వాహకనే ఎక్కువగా ముందుందన్నమాట. సో ఆ విధంగా ఉన్నత రాజకీయ పదవులన్నీ ఎన్నికల ద్వారా భర్తీ కావడం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం ప్రత్యక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ప్రాముఖ్యాన్ని పొందింది. దీనితో శాసనసభతో సంబంధం లేకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ప్రభుత్వం ఏర్పరచుకుంటుంది. దానివల్ల శాసనసభ ప్రాముఖ్యం తగ్గడానికి మరో కారణం, శాసనసభ ఒక సాధారణ చట్టాన్ని స్థూలంగా ఆమోదించి దానికి సంబంధించిన వివరాలను భర్తీ చేయడానికి కార్యనిర్వాహక శాఖకు ఇచ్చే అధికారమే నియోజిత శాసనం. ప్రణాళికలు, సంక్షేమ పథకాలు అమలు పరిచేందుకు కార్యనిర్వాహక శాఖ నియోజిత శాసనాధికారాన్ని ఉపయోగిస్తుంది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం, పార్లమెంటు సమావేశాల కాలం తగ్గిపోవడం, అధికార పక్షం బాధ్యత రహితంగా ప్రవర్తించడం, సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం శాసనసభ ప్రాముఖ్యాన్ని తగ్గిస్తున్నాయని రాజనీతి శాస్త్రజ్ఞులు ఆందోళన చెందుతున్నారు. అర్థమైంది కదండి? సో బాగుందండి. ఓకే, కార్యనిర్వాహక శాఖ నిర్మాణం, అధికారాలు, విధులు. ప్రభుత్వ రంగాలలో శాసనశాఖ తర్వాత ప్రధానమైనది కార్యనిర్వాహక. సో సెకండ్ ప్లేస్ ఇది. ఫస్ట్ ప్లేస్ శాసనం, సెకండ్ ప్లేస్ కార్యనిర్వహణ, థర్డ్ ప్లేస్ న్యాయం. కొందరు దీని పాలక వర్గం అని పిలుస్తారు. ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గాన్ని కార్యనిర్వాహక శాఖగా గుర్తిస్తారు. ఓకేనా? ఇక్కడ ఏంటి?
ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రివర్గాన్ని కార్యనిర్వాహక శాఖగా గుర్తిస్తారు. అందుకనే శాసనసభ అనేది దాని యొక్క అధికారం అనేది కొంచెం కోల్పోవడం తగ్గింది. ఆ విధంగా మరికొందరు రాజకీయాధికారులతో పాటు శాశ్వత ప్రాతిపదికపై నియమితులైన ప్రభుత్వోద్యోగులను కూడా కార్యనిర్వాహక శాఖలో భాగంగా పరిగణించడం జరుగుతుంది. గార్నర్ అభిప్రాయంలో చట్టరూపంలో శాసనసభ ద్వారా వ్యక్తమైన రాజ్యాభిప్రాయాన్ని అమలుపరచడంలో ఉపకరించే అన్ని సంస్థలు, వ్యక్తుల సముదాయమే కార్యనిర్వాహక శాఖ. శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది. శాసనసభ రూపొందించిన చట్టాలను, విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలుపరుస్తుంది. ఓకేనా అండి? శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది. శాసనసభ రూపొందించే చట్టాలను, విధానాలను కార్యనిర్వాహక శాఖ అమలుపరుస్తుంది. ఆధునిక కాలంలో కార్యనిర్వాహక శాఖే ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. విస్తృతార్థంలో కార్యనిర్వాహక శాఖలో 3 భాగాలు ఉన్నాయి: రాజ్యాధిపతి, మంత్రివర్గం, ఉద్యోగ బృందం. కార్యనిర్వాహక వర్గంలో రకాలు. కార్యనిర్వాహక వర్గం ఫస్ట్ వన్ లాంఛన, వాస్తవ, ఏకసభ్య, బహుళ సభ్య, పార్లమెంటరీ, అధ్యక్ష, వారసత్వ, ఎన్నికల ద్వారా కార్యనిర్వాహక వర్గం అని 8 రకాలు. లాంఛన కార్యనిర్వాహక వర్గం ఫస్ట్ వన్. ఈ విధానంలో రాజ్యాధిపతి కేవలం నామమాత్రుడే. బ్రిటన్లో రాజు, భారతదేశంలో అధ్యక్షుడు దీనికి మంచి ఉదాహరణ. అర్థమైంది కదండి? రాష్ట్రపతి. వాస్తవ కార్యనిర్వహణ వర్గం. ఒకే వ్యక్తిలో యావత్తు కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. అతడు రాజ్యానికి, ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అధ్యక్షుడు ఈ కోవకు చెందుతాడు. కాగా భారతదేశం, బ్రిటన్లో ప్రధానమంత్రి ప్రభుత్వాధిపతిగా వ్యవహరిస్తాడు. ఈయననే వాస్తవ అధికారి. రాష్ట్రపతి నామమాత్రం. ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వలె అధికారం యావత్తు ఒకే వ్యక్తి చేతిలో ఉంటుంది. ఏకసభ్యం. బహుళ సభ్య కార్యనిర్వాహక వర్గం. దీనిలో అధికారం అనేక మంది చేతుల్లో ఉంటుంది. ఉదాహరణకు మంత్రిమండలి. ఓకేనా? సో మంత్రిమండలి మంత్రిమండలి కింద మళ్ళీ అనేక వ్యక్తులు, ఉద్యోగస్తులు ఉంటారు. వారు సేకరించిన డేటా ఆధారంగానే మంత్రిమండలి అంతా కూడా కలెక్ట్ చేసుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గం. ఈ విధానంలో కార్యనిర్వాహక వర్గం శాసనసభలో సభ్యత్వాన్ని పొంది ఉండడమే కాక భారతదేశంలో వాళ్ళ పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గం అనేది. నెక్స్ట్ అధ్యక్ష కార్యనిర్వాహక వర్గం. అధికారం అంతా అధ్యక్షుడి చేతిలో ఉంటుంది. అతడు శాసనసభలో సభ్యుడు కాదు, దానికి బాధ్యుడుగా ఉంటాడు. సభ్యుడు కాదు కానీ దానికి బాధ్యుడుగా మాత్రం ఉంటాడు. వారసత్వ కార్యనిర్వాహక వర్గం. ఈ విధానంలో రాజ్యాధిపతి పౌరసత్వం ద్వారా పితృకమైన ఆస్తి వలె హక్కు పొందుతాడు. ఇతడు జీవితాంతం రాజ్యాధిపతిగా ఉంటాడు. ఎన్నికైన కార్యనిర్వాహక వర్గం. ఈ విధానంలో కార్యనిర్వాహక వర్గం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకోబడుతుంది. ఇది కొంతకాలం మాత్రం పదవిలో కొనసాగుతుంది. ఓకే అండి, తెలుసు కదా అండి. రాజ్యాధిపతి పేరు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఇంగ్లాండ్లో రాజ్యాధిపతిని రాజు అంటారు. అమెరికాలో అధ్యక్షుడు అని, భారతదేశంలో రాష్ట్రపతి అని పిలుస్తారు. రాజ్యాధిపతులందరికీ ఒకే రకమైన అధికారాలు, విధులు లేవు. అమెరికా అధ్యక్షుడికి, భారత రాష్ట్రపతికి అధికారాల్లో, విధుల్లో చాలా తేడాలు ఉన్నాయి. రాజ్యాధిపతి నియామక పద్ధతి కూడా ఒకే రకంగా లేదు. 4 రకాలు ప్రధాన పద్ధతులు అమల్లో ఉన్నాయి: వారసత్వ పద్ధతి, ప్రత్యేక పద్ధతి, పరోక్ష పద్ధతి, శాసనసభల ద్వారా ఎన్నిక. సో ఫస్ట్ వన్ చూద్దామండి. ఇక్కడ వారసత్వ పద్ధతి. వారసత్వం ద్వారా రాజ్యాధిపతి అధికారం చేపడతాడు. జీవితాంతం ఆ అధికారంలో కొనసాగుతాడు. ప్రత్యక్ష పద్ధతి. ప్రజలు నియమిత కాలానికి రాజ్యాధిపతిని ఎన్నుకుంటారు. పరోక్ష పద్ధతి. ముందుగా నిర్ణయించిన నియోజక గణాల ద్వారా
నియమిత గణాల ద్వారా నియమిత కాలానికి రాజ్యాధిపతిని ఎన్నుకుంటారు. సో ఎన్నికవుతారు. ఏంటి ఇక్కడ నియోజక గణాల ద్వారా నియమిత కాలానికి రాజ్యాధిపతి ఎన్నికవుతారు. శాసనసభల ద్వారా ఎన్నిక. జాతీయ శాసనసభ నియమిత కాలానికి రాజ్యాధిపతిని ఎన్నుకుంటుంది. కార్యనిర్వాహక వర్గం వివిధ రకాలు. రాజ్యాధిపతికి అనేక విధులు, అధికారాలు ఉన్నాయి. పరిపాలనంతా రాజ్యాధిపతి పేరిట జరుగుతుంది. శాసనాలు అమలు చేయడం, ఉద్యోగులను నియమించడం, పాలనకు అవసరమైన నియమ నిబంధనలకు జారీ చేయడం, అత్యవసర సమయాల్లో తాత్కాలిక శాసనాలు వేయడం, విభిన్న రంగాల్లో జాతీయ అంతర్జాతీయ విధానాలు రూపొందించి అమలు చేయడం మొదలైన రాజ్యాధిపతి కర్తవ్యాలే. కార్యనిర్వాహక వర్గంలో రాజ్యాధిపతి తర్వాత ముఖ్యమైన భాగం మంత్రివర్గం. 3 రకాలు. ఓకేనా? అధ్యక్ష మంత్రిమండలి, పార్లమెంటరీ మంత్రివర్గం, బహుసభ్య మంత్రివర్గం. కార్యనిర్వాహక వర్గంలో 3వ భాగం ఉద్యోగ బృందం. ఉద్యోగులకు శక్తి సామర్థ్యాలు, నైపుణ్యం ఉండవలసిన అవసరం దృష్ట్యా వారిని అతి జాగ్రత్తగా ఎంపిక చేస్తారు. ఉద్యోగులు రాజకీయాల పట్ల నిష్పక్షపాతంగాను తటస్థంగాను ఉంటారు. తమ రాజకీయ విశ్వాసాలేమైనప్పటికీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి, ఆ పార్టీ విధానాలకు, కార్యక్రమాలకు విధేయత చూపిస్తారు. కార్యనిర్వాహక వర్గం అధికారాలు, విధులు. ఓకే, అర్థమవుతుంది కదండి. ఆధునిక రాజ్యాల్లో కార్యనిర్వాహక వర్గం అనేక విధులను నిర్వర్తిస్తూ విశేష ప్రాముఖ్యం పొందింది. సిద్ధాంతపరంగా శాసనసభ రూపొందించిన చట్టాలను కార్యనిర్వాహక వర్గం అమలుపరుస్తుంది. ప్రభుత్వ స్వరూపాన్ని బట్టి కార్యనిర్వాహక వర్గం విధులు ఉంటాయి. విస్తృతార్థంలో కార్యనిర్వాహక విధులు క్రింద పేర్కొన్న విధంగా ఉన్నాయి. సో చూద్దామండి దాని యొక్క విధులు అనేటిది. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు. దేశ స్వాతంత్రానికి, సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లినప్పుడు దేశాన్ని విదేశీ దురాక్రమణల నుంచి సంరక్షించుకోవడం కోసం తగు నిర్ణయాలు చేసి అమలుపరుస్తుంది. ఇతర దేశాల్లో రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలను గుర్తించడం, విదేశాలతో సంధుల్ని ఒప్పందాల్ని కుదుర్చుకోవడం మొదలైనవి కార్యనిర్వాహకం యొక్క విధులే. ఓకేనా అండి? అర్థమవుతుందండి. పరిపాలనా విధులు. దేశ పరిపాలన మొత్తం కార్యనిర్వాహక వర్గం పేరిట జరుగుతుంది. ఉన్నతోద్యోగులు నియమించడం, వారి విధులను కేటాయించడం, విధి నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇవ్వడం చేస్తుంది. వివిధ పరిపాలనా అధికారులు ఆదేశాలు జారీ చేయడం, నియమ నిబంధనల్లో అవసరమైన చర్యలన్నింటినీ కూడా కార్యనిర్వాహక వర్గం తీసుకుంటుంది. పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రులను నియమించి వారికి సలహాలు ఇవ్వడం, అవసరాన్ని బట్టి కొత్త పాలనా శాఖలను ఏర్పాటు చేయడం, ఉన్న శాఖలను పునర్నిర్మించడం, అవసరమైన శాఖలను రద్దు చేయడం కూడా కార్యనిర్వాహక వర్గం విధులే. నెక్స్ట్ శాసన నిర్వహణ విధులు. దేశ పాలనకు, అభివృద్ధికి అవసరమైన విధానాలను చట్ట రూపంలో ఇవ్వడానికి ముందు కార్యనిర్వాహక వర్గం ముసాయిదా చట్టాలను రూపొందించింది. అంటే ఏంటి? దేశ పాలనకు, అభివృద్ధికి అవసరమైన విధానాలను చట్టరూపం ఇవ్వడానికి ముందు కార్యనిర్వాహక వర్గం ముసాయిదా చట్టాలను రూపొందించింది. వాటిని శాసనసభలో ప్రవేశపెట్టి శాసనసభ వాటికి ఆమోదించినట్లు చేస్తుంది. పార్లమెంటు ప్రభుత్వంలో మంత్రులు శాసనసభలలో సభ్యులు కాబట్టి స్వయంగా విధానాలకు సంబంధించిన ముసాయిదా చట్టాలను ప్రవేశపెట్టే వాటి ఆమోదం పొందుతారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు కార్యనిర్వాహక వర్గం అనుమతితో శాసనం అవుతాయి. సో శాసనసభ ఆమోదించిన బిల్లులనేటివి కార్యనిర్వాహక వర్గం అనుమతితో శాసనాలు అవుతాయి. అధ్యక్ష పాలనలో అధ్యక్షుడు సందేహం ద్వారా విధానాల నిర్ణయాలను శాసనసభకు ఆమోదం కోసం పంపుతారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు కార్యనిర్వాహక వర్గం ఆమోదం పొందితే, ఓకేనా? ఇక్కడ శాసనసభ ఆమోదించిన బిల్లులు అనేటిది
కార్యనిర్వాహక శాఖ ఆమోదం పొందితేనే చట్టాలు అవుతాయి. ఓకేనా అండి? అంటే శాసనం చేస్తుంది. ఓకేనా? బిల్లుని ఏం చేస్తుంది ఇక్కడ, ఆమోదిస్తుంది బిల్లులను. కాకపోతే అది ఏం చేయాలి, మళ్ళీ కార్యనిర్వాహక వర్గం ఆమోదానికి పంపుతుంది. సో కార్యనిర్వాహక వర్గం ఆమోదిస్తేనే అదేమవుతుంది, చట్టాలు అవుతాయి అనమాట. శాసనసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఏమవుతుంది, బిల్లు లాగానే ఉంటుంది. సో చట్టం అనేది ఎప్పుడవుతుంది అంటే కార్యనిర్వాహక సభ ఆమోదం పొందితేనే అప్పుడు అది చట్టంగా మారుతుంది అనమాట. శాసనసభ సమావేశంలో లేనప్పుడు అవసరమైన పక్షంలో కార్యనిర్వాహక వర్గం ఆర్డినెన్స్ అనగా అత్యవసర ఉత్తర్వు చట్టం జారీ చేస్తుంది. ఆర్థిక విధులు. ప్రభుత్వం ఆదాయ వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ను కార్యనిర్వాహక వర్గమే తయారు చేస్తుంది. దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందుతుంది. కార్యనిర్వాహక వర్గం ఆమోదం లేనిదే కొత్త పన్నులను విధించడానికి శాసనసభకు అధికారం లేదు. ఏంటి ఇక్కడ, కార్యనిర్వాహక వర్గం ఆమోదం లేనిదే కొత్త పన్నులు విధించడానికి శాసనసభకు అధికారం లేదు. బిల్లు చట్టరూపం దాల్చాలన్నా కార్యనిర్వాహక వర్గమే. ఓకేనా? అదేవిధంగా పన్నుల విషయంలో పన్నులు కూడా ఇక్కడ ఏంటి, కొత్త పన్నులను విధించాలన్నా కూడా ఇక్కడ శాసనసభకు ఆమోదం అధికారం లేదనమాట. ఓకేనా? దేని ఆమోదం లేనిదే, కార్యనిర్వాహక వర్గం ఆమోదం లేనిదే. ఓకేనా? నెక్స్ట్, పన్నులు విధించడం, రద్దు చేయడం, మూలధనం కేటాయించడం, ధరల తగ్గింపులకు చర్యలు తీసుకోవడం మొదలైన బాధ్యతలను కార్యనిర్వాహక వర్గం నిర్వహిస్తుంది. న్యాయ విధులు. న్యాయస్థానాలు తీర్పులను అమలు చేయడం, దోషులకు విధించిన శిక్షను తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడం, న్యాయమూర్తులను నియమించడం కార్యనిర్వాహక వర్గం విధులే. అంటే ఒక దోషిని శిక్షించాలన్నా, శిక్షను తగ్గించాలన్నా, పూర్తిగా రద్దు చేయాలన్నా కూడా ఈ మొత్తం కూడా న్యాయమూర్తులను నియమించడం అనే కూడా మొత్తం కూడా డిపెండ్స్ ఆన్ కార్యనిర్వాహక వర్గం యొక్క విధులు. ప్రత్యేక వివాదాల పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తుంది. కొన్ని ప్రజాస్వామిక దేశాలలో ఉన్నత న్యాయమూర్తులను నియమించే అధికారం ప్రధాన కార్యనిర్వహణ అధికారులకే ఉంటుంది. బాగుందండి, అర్థమైంది కదండి? ఓకే. సంక్షేమ విధులు. ఆధునిక కాలంలో ఈ సంక్షేమ విధులు ఒకసారి చూడండి. ఆధునిక కాలంలో సంక్షేమ విధులను నిర్వహించే బాధ్యత ప్రధానంగా కార్యనిర్వాహక వర్గానిదే. ప్రణాళికాబద్ధంగా దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం కార్యనిర్వాహక వర్గం విధి. ప్రజలందరికీ ప్రాథమిక అవసరాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి కార్యనిర్వాహక వర్గం నిరంతరం కృషి చేస్తుంది. న్యాయశాఖ. ప్రభుత్వ రంగాల్లో మూడవదైన న్యాయశాఖ ముఖ్యమైనది. ఓకేనా అండి? ముఖ్యమైనది. శాసనసభ శాసనాలు చేస్తుంది. కార్యనిర్వాహక వర్గం ఆ శాసనాలను అమలు చేస్తుంది. శాసనాలు న్యాయసమ్మతంగా ఉన్నది లేనిది నిర్ణయించేది న్యాయశాఖ. ప్రజాస్వామిక ప్రభుత్వం రాజ్యాంగ శాసన పరిధిలో పనిచేసేటట్లు చూసేదే న్యాయశాఖ. చట్టబద్ధంగా వ్యవహరించే పౌరులకు రక్షణ ఇచ్చేది, నేరస్తులకు శిక్ష విధించేది న్యాయశాఖ. ఓకేనా అండి? నెక్స్ట్, పక్షపాత రహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడం దేశ శ్రేయస్సు ప్రభుత్వం సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అని లార్డ్ బ్రేస్ అభిప్రాయపడ్డాడు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఇక్కడ నేరస్తులకు శిక్షణ విధించే న్యాయశాఖ. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కార్యనిర్వాహక వర్గమే శిక్ష తగ్గించాలన్నా, శిక్షను రద్దు చేయాలన్నా కూడా మొత్తం దానిపైన అధికారం అనేది పూర్తిగా ఉంటుందన్నమాట. సో కొన్ని ప్రజాస్వామిక దేశాలలో ఉన్నత న్యాయమూర్తులను నియమించే అధికారం ప్రధాన కార్యనిర్వాహకులకి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఓకే అండి, శ్రేయస్సు సమాజం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ పక్షపాత రహితంగా ప్రజలకు న్యాయం చేయడం, అంటే రహితంగా ఇక్కడ పక్షపాత రహితంగా ప్రజలకు న్యాయం చేకూర్చడం దేశ శ్రేయస్సు ప్రభుత్వం సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అని లార్డ్ బ్రేస్ అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్, శాసనశాఖ ప్రాముఖ్యం. కార్యనిర్వహణ, శాస్త్ర నిర్మాణం, న్యాయ నిర్మాణం మొదలైన విధులను రాచరిక వ్యవస్థలో ఒకే వ్యక్తి నిర్వహించేవాడు. రాచరిక వ్యవస్థలో
ఇది అనేక సందర్భాలలో నిరంకుశత్వానికి దారితీసింది. ఈ 3 అధికారాలను విభజించి 3 విభిన్న సంస్థలకు అప్పగించాలని సిద్ధాంతం అమలులోకి వచ్చింది. అధికారాలను విభజించడం ద్వారా వ్యక్తుల స్వేచ్ఛా స్వాతంత్రాలకు రక్షణ ఏర్పడుతుందనే నమ్మకం గట్టిపడింది. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖల నుంచి న్యాయశాఖను విడదీసి, ఇక్కడ చూడండి, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ నుంచి న్యాయశాఖను వేరు చేసి స్వతంత్ర ప్రతిపత్తి గల శాఖగా రూపొందించడం రాజకీయాలలో సాంప్రదాయం అయ్యింది. సో దీనిని రెండింటి నుంచి విడదీయడం జరిగింది. ఈ సాంప్రదాయం వల్ల కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ తన ఇష్టానుసారం అధికారాలను దుర్వినియోగం చేయడం సాధ్యం కాదు. న్యాయశాఖ ప్రధానంగా కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడింది. రాజ్య చట్టాలను ప్రతి పౌరుడు పాటించాలి. న్యాయపాలన చట్టబద్ధంగా జరగాలి. చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు లేదా ఉల్లంఘించినప్పుడు మాత్రమే వ్యక్తి శిక్షార్హుడు. చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులు. అందరికీ సమానంగా న్యాయస్థానం రక్షణ కల్పిస్తుంది. సమైక్య రాజ్యాల్లో న్యాయశాఖ రాజ్యాంగానికి సంరక్షణకర్తగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం, ప్రభుత్వ శాఖల అధికార పరిధులను నిర్ణయించడం, చట్టాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడం న్యాయశాఖ నిర్వహించే ముఖ్య విధుల్లో ఒకటి. న్యాయశాఖ కొన్ని న్యాయ పరిపాలన అధికారులను నియమిస్తుంది. కొన్ని సందర్భాలలో చట్టం స్పష్టంగా లేనప్పుడు న్యాయశాఖ ఆ చట్టాన్ని, భావాన్ని, స్ఫూర్తిని వివరిస్తుంది. ఇలాంటి వివరణ ద్వారా కొత్త చట్టం రూపకల్పనకు అవకాశం ఏర్పడుతుంది. న్యాయస్థానం తీర్పులను వివాదాలలో అనుపూర్వకాలుగా న్యాయవాదులుగా ఉపకరిస్తుంది. ఓకే అండి, ఇక్కడ న్యాయస్థానం తీర్పులను వివాదాలలో అనుపూర్వకాలుగా న్యాయవాదులు ఉపకరిస్తారు. న్యాయస్థానాల తీర్పులో న్యాయశాస్త్రంలో అంతర్భాగమవుతాయి. పౌరుల మధ్య వివాదాలను పరిష్కరించడమే కాక ప్రభుత్వం పౌరుల మధ్య వివాదాలను కూడా న్యాయశాఖ విచారణ చేసి నేరస్తులను శిక్షిస్తుంది. సో ఓకే అండి, పార్ట్ 2 రేపు కంటిన్యూ మిగిలినంత కూడా చెప్పేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.